నా గురించే రాశాడు అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. ఆయన గురించి నా గురించి అంటే అసలు అందరి కోసం నా అనిపించింది కోసం నాకైతే. ఎత్తుకుంటూ మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అంటే మన రెగ్యులర్ స్క్రిప్ట్లు కాకుండా ఏదైనా కంప్లీట్ ఆఫ్ బీట్ నాకు కావాలి, ఏదైనా రాడికల్గా ఏదైనా క్రేజీగా ట్రై చేద్దామనే పాత్రలో ఉన్నాను. అప్పుడు దొరికింది కథ. ఫస్ట్ సిట్టింగ్లో వెళ్ళి హగ్ చేసేసుకుని, బాబు ఈ కథ నాతోనే చేయాలి, చేసేద్దాము. ఆయన నమ్మట్లేదు నన్ను, మీరు ఈ కథ చేస్తారని. సో అలా లిటరలీ 2 hours నరేట్ చేసిన వెంటనే మీకు కథ తెలుసు, నా తెలుసు, అందరూ కథ చూసిన సినిమా చూసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ వై వీఆర్ టాకింగ్ లైక్ దిస్. స్క్రీన్ ప్లే అండి, స్క్రీన్ ప్లే ఒకటే కాకుండా ట్విస్ట్ అండ్ టర్న్స్, థ్రిల్, చాలా బలమైన కథ. ఆ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఎన్ని రాసుకుని ప్రెడిక్ట్ చేసినా ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు, నన్ను అంత క్లెవర్గా రాసుకున్నాడు. ఏది ప్రిడిక్ట్ చేయలేరు.